ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారు పడిపోతున్నట్లయితే, లేదు ఆత్మీయంగా ఇంకా బలపడాలి అని ఎవరైనా ఆలోచన చేస్తున్నట్లయితే ఈ మాటను పట్టుకుందాం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందం మరలా పుట్టించు అంటే అర్థం ఏంటి? నువ్వు యేసుక్రీస్తు ఆయనే దేవుడని, పాప విమోచకుడని, నీ పాపాలకు ఆయన ద్వారానే విమోచన ఉందని, ఆయన నిజమైన దేవుడని నీ నోటిలో విశ్వసించి, నీ హృదయంలో విశ్వసించి, నీ నోటిలో ఒప్పుకొని ఆయన విశ్వసిస్తున్నప్పుడు, రక్షింపబడినప్పుడు నీకున్న ఆనందం ఎంతుందో, ఆ తర్వాత ఆయన రక్తంలో కడగబడుతున్నాడు. అంటే నీటి బాప్తిస్మం నువ్వు పొందుకుంటున్నప్పుడు, నువ్వు మరలా ఉంచినప్పుడు నువ్వు చనిపోయావు, లేపినప్పుడు నువ్వు బ్రతికావు. ఆ సంతోషము ఆ టైంలో నీకు ఎంత అయితే ఉందో ఆ యొక్క సంతోషాన్ని నువ్వు నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఆధ్యాత్మికంగా నన్ను దృఢపరచు. నేను మొదట్లో నిన్ను నమ్ముకున్నప్పుడు ఎంత సంతోషం అయితే నాలో ఉందో, ఎంత రక్షణ ఆనందం అయితే నాలో ఉందో, అటువంటి ఆనందాన్ని నాకు మరలా కలుగజేయి. నా అంతరంగ స్థిరమైన మనసును నూతన